Now, I would like to introduce Addanki Dayakar Garu. Addanki Dayakar Garu, Telangana Rashtraనికి చెందిన రాజకీయ నాయకులు, సినీ నటులు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రారంభించిన అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్గొన్నారు. I request sir to give his few thoughts. మా పెద్దోడు కృష్ణన్న సమక్షంలో త్వరలో ఆర్ కృష్ణన్న కూడా రాబోతున్నారు. వాళ్ళు సామాజిక ఉద్యమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్టని కోటలు. వాళ్ళు రెడ్డి జాగృతి యొక్క కార్యాచరణ కూడా వాళ్ళతో కూడిన, వాళ్ళతో కలిసిన, వాళ్ళతో ఉండిన కార్యక్రమాలు కూడా నేను ఎన్నో చూసిన. తర్వాత మాతో కలిసి తెలంగాణ మూమెంట్తో పాటు ఇతరత్ర సామాజిక ఉద్యమాల్లో పిట్ట శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మధుసూదన్ రెడ్డి గారు కానీ, చాలామంది మిత్రులు ఏ విధంగా మనం సామాజిక సమానతను, సామాజిక సమానత్వాన్ని తీసుకురావాలని ఒక ఆలోచన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా యాదృచ్ఛికంగానే చిన్నజీయర్ గారి సమతామూర్తి సమతా యాత్రకు పోయి వస్తున్న ఈ బొట్టు ఇది కూడా వారిదే అని చెప్పడానికి నేనేం సంచరించలేదు. ఎందుకంటే రామానుజ స్వామి ఒక 1000 సంవత్సరాల క్రితం మనుషులంతా సమానమే అని ఒక ఆలయోద్యమాన్ని చేసిన చరిత్ర. సీన్ కట్ చేస్తే 1927 to 47 జరిగిన స్వాతంత్రోద్యమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత క్రియాశీలకంగా ఉన్నాడో ఆయన వైకృత్ భారత్లో రామానుజ స్వామి ప్రస్తావన తెస్తాడు. ఆ రోజే సమానత్వం కొరకు పోరాడిన వ్యక్తి అని చెప్పి ఆయన ఎడిటోరియల్ కూడా రాసిన సంగతి చాలామందికి మిత్రులకు తెలియదు. సమత సమానత్వం అనేది ఏ విధంగా ఉంటుందనేది గతం నుంచి మనం చూసి తెలుసుకుంటే మనుషులంతా ఎప్పుడు సమానంగానే ఉన్నారు, మనుషులంతా సమానంగానే ఉన్నాయి. సమస్య వచ్చింది వైరుధ్యాలు. ఇప్పుడు మన వాళ్ళు కూడా మొన్న ఈ సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి మీద కలవాలి అని అన్నప్పుడు చాలా సుదీర్ఘకాలం వెనుకకు పోవాల్సి వస్తుందని చెప్పి నేను చాలా ఇబ్బంది పడ్డా. ఎందుకంటే దాని కొరకే వాళ్ళు వస్తే హరగోపాల్ సార్ కాడికి తీసుకుపోయిన నేరుగా అట్లనే ఈ సమగ్ర సమ్మిళిత సంతులిత ప్రాంతీయ అభివృద్ధి మీద, సామాజిక అభివృద్ధి మీద వారైతే స్పష్టమైన ఒక అవగాహన ఇవ్వగలరని. కానీ నేను సామాజిక న్యాయం, సామాజిక వర్గాల సమన్వయం మీద నాకు తెలిసి 2004 నుంచి 2024 ఇప్పుడు 25 ఒక 20 years నేను సామాజిక ఉద్యమాల్లో ఉన్నా. ఒకరోజు మందకృష్ణ గారిని వ్యతిరేకించుకుంటా ఉన్నా, ఒకరోజు మందకృష్ణ గారితో కలిసి చేసుకుంటూ ఉన్నా, ఒకరోజు ఆధిపత్య భావజాలని ప్రశ్నించుకుంటూ ఉన్నా, ఒకరోజు ఆధిపత్య భావజాలాన్ని సమన్వయం చేసుకుంటూ ఉన్నా, ఒకరోజు ప్రజాస్వామిక వ్యవస్థల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవచ్చు అనే రెడ్డి జాగృతి సమావేశాల్లో పాల్గొంటూనే ఉన్నా. నాకెక్కడ సరే ఈ జనరేషన్లో నాకు తెలిసి అయితే అంటే మా ఏజ్ గ్రూప్ నుంచి ఈ డిస్క్రిమినేషన్ పార్ట్ తగ్గింది చాలా. గతంలో ఉండేనేమో ఎక్కువ. ఎందుకంటే నేను పెరిగింది పుట్టిన ఊరి నుంచి పెరిగింది, నా ఫ్రెండ్స్ కానీ నా పరివారం, లేదంటే మేము పొలం చేసుకున్నా నా పక్కన ఉన్నదంతా రెడ్లే, నా ఫ్రెండ్స్ కూడా రెడ్లే. నాకు నాగలు దున్నరానప్పుడు నాకు దున్న నేర్పింది కూడా మా రెడ్డే, నా ఫ్రెండే. తర్వాత ఎదిగొస్తున్న క్రమంలో ఊరి నుంచి మేము ఇప్పుడు కూడా మా దగ్గర అఫ్కోర్స్ దొర అనే కల్ట్ రెడ్డి లేకపోతే కల్ట్ వెలమ ఇట్లా ఉన్నప్పటికి కూడా వాళ్ళతో కూడా కలిసి మేము చాలా సత్సాంగత్యం ఉంటుండే అనేది నాకు అసలు ఈ డిస్క్రిమినేషన్ విషయంలో నేను ఎస్సీ అని తెలిసింది నాకు పీజీ అనుకుంటా, ఎంసీఏలో. ఎస్సీ అంటే కింది కులము, అది చాలా అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నా నాకు తెలిసింది. ఎందుకంటే అట్లా పెరిగిన నా నేపథ్యం. మందకృష్ణ అన్న లేకపోతే ఇంకా 60-70 years బ్యాక్ అప్పుడున్న కల్ట్ వేరే ఉండొచ్చు కాక. కానీ రెడ్లు సామాజిక న్యాయం గురించి పోరాడిన చరిత్ర నుంచి వచ్చినవి నేను. మల్లు స్వరాజ్యం నన్ను ఎత్తుకునేది.
బిఎన్ రెడ్డి మా ఇంటికి వచ్చి మామిడికాయ పచ్చడితో తినిపోయేది. అమ్మ జానమ్మ మస్తున్నది తిండి, ఏం పెట్టినో బిడ్డ. ఆయనకు అది చికెన్ మటన్ లెక్క. బిఎన్ రెడ్డి గారికి స్వతంత్ర తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళు పెద్ద వీరులు. సరే, నేను రావినారాయణ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కలవలేదు, కానీ వారి గురించి బాగా భువనగిరి ప్రాంతంలో నా నియోజకవర్గానికి దగ్గర ఉన్న వాళ్ళందరితో నేను తెలుసుకునేటోని. తర్వాత వెదిరే రామచంద్రరెడ్డి గారు, ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు. అంటే నా జిల్లా నల్గొండ జిల్లాలో పెరిగిన నేపథ్యం. బలసోజయం గారి భర్త విఎన్ గారు ఇంకా చాలా లో ప్రొఫైల్ ఉంటాడు, ఇంకా ఆయన చాలా డీపెస్ట్ పర్సన్ ఆయన సోషల్ జస్టిస్లో. అలాంటి వాళ్ళతో ఆ రోజు వారు కమ్యూనిస్ట్ కావచ్చు, తర్వాత ఎదుగుతున్న క్రమంలో మాకు బిఎన్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ నుంచి ఎంపీ అయిన వారు ఉంటుండే. తర్వాత దామోదర్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ రెడ్డి గారితో కూడా మా నియోజకవర్గమే బేసికల్గా. వీళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు మేమెప్పుడు కూడా ఈ అగ్రవర్ణము లేకపోతే నిమ్నవర్గం అనే ఫీలింగ్ ఎప్పుడు నాకైతే రాలే. ఇప్పటికి కొట్లాడతాం, కానీ ఈ రాజకీయ స్పర్ధలతోనా లేకపోతే ఆర్థిక అంశాలతోనా ఏదో అనే విషయం పక్కన పెడితే ఈ సమ్మిళిత అభివృద్ధి అనేది గ్రామం రెడ్డి నేపథ్యంగా ఉన్న గ్రామాన్ని నేను చూసిన. ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వానికి రెడ్డి కేంద్రకంగా ఉన్న వ్యవస్థను నేను చూసిన. రెడ్డి అనేది కాదు, బ్రాహ్మణ ఆధిపత్య అగ్రహారాల్లో కూడా గమనించిన పరిస్థితుల్లో మనం పూర్వాంకంలో ఏవో చాలా పెద్ద ఏది ఆధిపత్య భావజాలం, అణచివేత స్వభావం అనేది ఉంటుండే. కానీ ఇప్పుడు మారుతున్న క్రమంలో అందరం ఒకటయ్యే భావన పెరుగుతున్న క్రమంలో వర్గ వైషమ్యాలకు, కుల వైషమ్యాలకు, కుల ఏమంటారు అంతరాలకు ఆ భావన ఉండొద్దనేది నా యొక్క ఫీలింగ్. రెడ్డి జాగృతిగా ఎన్నోసార్లు బహుజన దళిత సంఘాలతో కలిసి పనిచేసిన చరిత్ర పిట్ట శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నది. చాలామంది ఈ భావజాలం, నాదొకటే కన్సర్న్, నేను ఎప్పుడు కూడా పాలకులు అగ్రవర్ణాలైనంత మాత్రాన లేదంటే పాలకులు రెడ్లైనంత మాత్రాన రెడ్లందరూ బాగుపడ్డారనే భావన అయితే నాకు లేదు. నేను నాతో కలిసి చదివిన రెడ్డిని నేను చూసిన. నేను అందుకనే వారు చేసిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నేను మద్దతు చెప్పిన. 2 తెలుగు రాష్ట్రాల్లో దయాకర్ దళిత సంఘం నాయకుడై ఎట్లా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మద్దతు చెప్తాడనేది. నేను చదువుకునేటప్పుడు నాకు స్కాలర్షిప్స్ వస్తాయి, స్టైపెండ్ వస్తుంది, నేను ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నోన్నే, నాకు ఆర్థిక సమస్యలు లేవు. అయినప్పటికి కూడా నాకు మా కాలేజీలో లాస్ట్ ప్రిన్సిపల్ పోయేటప్పుడు ఒక 10,000 చెక్కు రాసి ఇచ్చేది నాకు. అంటే ఇది నీ మిగులు అని. ఒకవైపు చూస్తే రెడ్డి కానీ, వైశ్య కానీ, బ్రాహ్మణ్ కానీ, ఇతర అగ్రవర్ణాల్లో మేము పుట్టినామని చెప్పే నా మిత్రులు మార్నింగ్ చదువుకుంటూ ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పడము, మార్నింగ్ చదువుకుంటూ ఇదేదో వృత్తి చేసుకొని తల్లిదండ్రుల మీద డిపెండ్ కాకుండా బతికిన నా ఫ్రెండ్స్ని నేను చూసిన. అదే నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మద్దతు చెప్పడానికి ప్రధానమైన కారణం. రిజర్వేషన్లు అంటే ఎస్సీ ఎస్టీలకి, రిజర్వేషన్లు అంటే నిమ్న వర్ణాలకి అనే భావన, నేను ఆ వర్గాల నుంచి పెరిగి వచ్చినవన్నే. కానీ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేసినవని నన్ను ఒక వైజాగ్ నుంచి ఒక పెద్ద బ్రాహ్మిన్ ఫ్రెండే ఉంటాడు, ఆయన చెప్పిండు, నువ్వేంటి దయాకర్ ఇట్లా చేసినావు అంటే ఈ వర్గాల్లో ఆర్థిక సమానత్వం లేనప్పుడు, ఒక వర్గం దాంట్లో నియోరిచ్ అయినప్పుడు వీళ్ళు ఇక్కడని పడి ఉంటున్నారు. ఇలా సంతులిత సమ్మిళిత అనేది నేను ఎందుకంటే ఎకనామిక్స్లో చదివిన చేయబట్టి, ఎంతమంది రెడ్లకు 1000 కోట్లు ఉన్నాయి, ఎంతమంది రెడ్లకు 100 కోట్లు ఉన్నాయి, ఎంతమంది రెడ్లకు 10 కోట్లు ఉన్నాయి, ఎంతమంది రెడ్లకు 1 కోటి ఉంది, లేకపోతే ఎంతమంది బ్రాహ్మణులకు ఉంది. ఇది నేను ఆలోచించినప్పుడు పేద రెడ్లు చాలామంది అలా ప్రస్తావన అసలు లేదు, అవసరం లేదు. కానీ చదువుకునే తెలివి ఉండి చదువుకోలేక, రాజకీయం చేసే జ్ఞానం ఉండి రాజకీయం చేసేది ఆర్థిక స్తోమత లేక ఇన్ని రకాల అవస్థలు పడుతున్న పరిస్థితి నేను చూసిన. కాబట్టి 75 ఏళ్ళ స్వాతంత్రం అగ్రవర్ణాలుగా మనకేం తెచ్చిందని నేను రెడ్డిగా ఆలోచిస్తే, ఇవాళ రాజ్యాంగ ఫలాలు కింది స్థాయి పేద రెడ్డికి అన్నయ్య, కింది స్థాయి పేద బ్రాహ్మణునికి అన్నయ్య.
సంభావనల కోసం, లేదంటే శారదాల కోసం, ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న పిండకూళ్ళ కోసం కూడా ఇలా కొంతమంది బ్రాహ్మణులు ఈరోజు ఏ విధంగా పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. పేరుకు పెద్ద కులమే, కానీ నేను రాజకీయ వ్యవస్థలో ఉన్న, నా పార్టీ ప్రభుత్వంలో ఉంది, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు. కానీ పాలకుల 75 సంవత్సరాల పరిపాలన సమన్యాయంతో కూడి ఉన్నదా అంటే ప్రశ్నార్థకమే. రాజ్యాంగ రక్షణలు, రాజ్యాంగ పరిపాలన, రాజ్యాంగ రాజకీయాలు జరిగితే డెఫినెట్గా అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. దానికోసం రెడ్డి జాగృతి పోరాడాల్సిన అవసరం ఉంది. రెడ్డి జాగృతి దాని కొరకు పోరాడితే నేను ఒక కార్యకర్తగా మీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అదనంగా ఇప్పుడు మా ఆవిడ కూడా వచ్చింది, మీకు చేదోడు వాదోడుగా నాగమని. ఆమె కూడా ఇప్పుడు విఆర్ఎస్ తీసుకొని సర్వీస్కి వచ్చింది కాబట్టి మేము డెప్యూట్ చేసుకుంటాం. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఈ మధ్యన ఇంకో మిత్రుడు కూడా వచ్చింది ఇట్లా ఉండి, ఆర్యవైశ్యకు సంబంధించి, ఏంటి సార్ మొత్తం ఎస్సీ ఎస్టీ లేనా, రిజర్వేషన్లు అంటే అభివృద్ధి అంటే మీకే, ప్రభుత్వాలు మీ వైపే, మాకు ఓటు లేవా అని. ఓటు చైతన్యం నిజంగా ప్రతి వ్యక్తికి వస్తే రాజకీయ నాయకుడు సెట్ రైట్ అయి కూర్చుంటాడు అక్కడ. నీ ఓటు నీ చేతిలో ఉండి, ఒక ఓటు ఒక నాయకుడిని 1000 కోట్లు సంపాదించుకుంటూనే తయారు చేస్తుంది. అందరిది ఒకే ఓటు కదా. ఆ ఓటును ఏమవుతుంది ఎలక్షన్స్ టైంలో, ట్యాంపర్ చేస్తుండు విత్ లిక్కర్, లేకపోతే ఇంకేదో ఆశలు చూపిస్తున్నాడు, ఆ ఓటుని కొట్టేస్తానికి. ఆ టైం నీకు మొత్తం మత్తు మంది ఇచ్చి ఆ ఓటును గుంజేసుకుంటున్నాడు. తర్వాత నువ్వు ఆయన చక్కరికి పోవాల్సి వస్తున్నాయి. నేను అందుకనే పాలకవర్గం రెడ్లైనా, పాలకవర్గం బ్రాహ్మలైనా, ఇప్పుడు 75 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ బ్రాహ్మణ పాలకులే ఉన్నారని అంటారు. కానీ బ్రాహ్మణులందరూ మరి డెవలప్ అయినారా అంటే కాదు. ఇది ఎక్కడో తేడా ఉంది. ఇది ఈ జనరేషన్ తీసుకోవాల్సిన మూమెంట్. ఇప్పుడు కులాల వారి వెనుకబాటుతనం ఒక చర్చ అయితే, ఆర్థిక వెనుకబాటుతనం మరింత దరిద్రం. ఇలా ఎస్సీల్లో మొఘల్స్ ఉన్నారు, ఎస్టీల్లో కూడా చాలా పెద్ద రిచెస్ట్ గైస్ నేను చూస్తున్నా దేశంలో. నేను జార్ఖండ్ ఇన్ఛార్జ్ చేసేటప్పుడు నేను ఎస్టీలను చూసి పరేషాన్ అవుతుంటే, నేను ఒక్కొక్కరు కొట్లాడుకునే, దానికి 500 కోట్లు అంటే ఆయనకు 600 కోట్లు, ఈయనకు 5 సీట్లు ఇవ్వాలంటే ఆయనకు 5 సీట్లు. ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము, అంటే ఆడ టికెట్స్ ఇచ్చే టైం వచ్చినప్పుడు. కానీ నేను అంటున్నా, ఈరోజు యంగ్ రెడ్డీస్ కానీ, యంగ్ బ్రాహ్మిన్స్ కానీ, యంగ్ అప్పర్ క్యాస్ట్ కానీ సఫరర్ కమ్యూనిటీగా ఉన్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇండియా. ఆ కొన్ని కుటుంబాలు, ఆ కొన్ని వర్గాలు అంతవరకే, ఇంకా కొన్ని డీప్గా పోవడం అనేది అవసరం లేదు, పెద్దలు మాట్లాడతారు. కానీ నేను అంటున్న ఈ దేశంలో రెడ్డి కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ. అసలు నేను రామరెడ్డి గారి ఆచార్య రామరెడ్డి గారి ఒకసారి మీరు వినండి, ఆయనది మన దాచేపల్లి ఇంకా నాగిరెడ్డి గారు. అసలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది రామరెడ్డి గారు తెచ్చిన అసలు ఐడియా ఏంది, అది ఎవ్వరు కూడా ఆలోచించారు. రెడ్డి ఒకసారి మైండ్ పెట్టిండంటే తర్వాత సినారే గారు, ఇలాంటి సంఘటనలు మీరు 100 చెప్పుకుంటూ పోవచ్చు. ఇన్స్పైరర్గా ఉన్నారు. రైతుగా ఉండి ఈ దేశ అభివృద్ధికి, ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 1000 కోట్లు, లక్షల కోట్లు సమకూర్చిన సమాజం రెడ్డి సమాజం. కానీ అంత మేరకు మనకు ప్రాతినిధ్యం వస్తుందా అంటే ఏమన్నా అంటే, ఇక ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు, మీరే ఎక్కువ రెడ్లు ఉన్నారు. అవును, రెడ్డే ఉన్నాడు. రెడ్డి బీసీని చూసుకోవాలి, రెడ్డి ఎస్టీని చూసుకోవాలి. మనోని ఆగ్రహం ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చేస్తలేదు, దాకర్ మావిడ కాబట్టి ఉంటాడు అని అనుకో. అట్లా మిమ్మల్ని కూడా ఏమవుతుంది, రెడ్డి కాబట్టి రెడ్డి ఆగు రెడ్డి నువ్వు తర్వాత చూద్దాం, ఇట్లా వస్తున్నది. కానీ దీనివల్ల ప్రోగ్రెసివ్ రెడ్డి పొటెన్షియాలిటీ అంతా కూడా డిక్లైన్ అవుతుందనేది నా యొక్క వ్యక్తిగత భావన. అన్నిటికంటే ముఖ్యంగా మీ దగ్గరికి వస్తున్నాం మేము చదువుకోవడంలో, ఎస్సీ ఎస్టీలం బీసీలం మీ దగ్గరికి చదువుకోవడంలో వస్తున్నాం. అవకాశాలు పొందడంలో కొంతమేరకు సక్సెస్ అవుతున్నామో ఫెయిల్ అవుతున్నామో, కానీ 80% పొటెన్షియాలిటీ ఉండి డిక్లైన్ అవుతున్న, ఆధిపత్య కులాలుగా చెప్పబడుతున్న, అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న ఈ యూత్ను కనుక ఎంపవర్ చేయకపోతే మనకు, మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా సమస్యే. సరైన
ఎవరైతే పొటెన్షియల్ పవర్ ఉన్న వాళ్ళకు రాకపోతే నిర్వీర్యమే కదా. ఇప్పుడు మనం తాలును వడ్లని ఇట్లా పోస్తాం, తాలు కిందికి వస్తుంది. వడ్లను పక్కన పెట్టి తాళ్ళను తీసుకుపోయి మిల్లులో పోస్తే ఏమవుతుంది? తవుడు వస్తుంది. గిదే అవుతుంది. అంటే టాలెంటెడ్ అంటే రాకపోతే ఏమవుతుంది అంటే గిది అవుతుంది. నేను మళ్ళీ కానీ, నేను వెళ్ళి కానీ, నేను ఇంకోని నేనని చెప్పుకుంటే ఏం లాభం? ఏ జాతిలోనైనా ఎదిగొచ్చిన నైపుణ్యాన్ని, ఎదిగొచ్చిన టాలెంట్ను మనం పసిగట్టకపోతే అది ఏ వర్గమైనా కూడా డిక్లైన్ అవ్వడం ఖాయం. అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెడ్డి జాగృతితో పాటు రెడ్డి సంఘాలందరినీ కూడా మీరు అందరినీ సమీకరించి, నా ఉద్దేశం అయితే సామాజిక సమైక్యత కోసం కృష్ణమాదిగన్న గారు, మన ఆర్ కృష్ణయ్య గారితో పాటు మేమందరం కూడా సామాజిక వైరుధ్యాల విషయంలో మీరు ఏమీ చింత చెందాల్సిన అవసరం లేదు. అది ఎక్కడ 1-2 ఇన్సిడెంట్స్ అంతే. ఎందుకంటే ఇంతలా ఈ వర్గాలతో కలిసిపోయి మమేకమైన మేము కూడా ఇంకా ఏది వైదుష్యాలు పెరిగేటట్టు, వైషమ్యాలు పెరిగేటట్టుగా మాట్లాడితే దాంట్లో అర్థం లేదు. నీ కింది స్థాయిలో ఉన్నవాడిని సామాజిక స్థాయిలో ఇక్కడికి తీసుకురావడం ఎలా అనే ఆలోచనలో మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే XYZలు ఎవరో అక్కడక్కడ లిట్మస్ కొరకు చేసి వాళ్ళ దురహంకారాన్నో దురభిప్రాయాన్నో సమాజపు మొత్తం యొక్క ఆలోచనగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు కొంత కలిసివేస్తున్నాయి, వేరు విషయం. కానీ పరస్పరం కుల ప్రజాస్వామ్యంతో ఉండాలి. కుల అస్తిత్వాన్ని నిలుపుకోవాలి. అంటే కుల అస్తిత్వం అంటే రెడ్డిగా మీరు బతకాలి, రెడ్డిగా అభివృద్ధి చెందాలి. మీరు మీ అస్తిత్వాన్ని నిలబెడుతూనే ఇతర కులాలతో ప్రజాస్వామ్యయుతంగా ఉండడమే ప్రజాస్వామ్యం. గింతే. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. ఎవరికి ఉండదు? ఎస్సీ అని నాకుండదా? మాలా అని నాకుండదా? మాదిగా అని తనకుండదా? ఎవరి కులం వారికి ఇంటి పేరు ఎట్లుంటుందో గట్లనే పేరు. కొంతమంది ఎస్సీలు ఓసీలు కూడా చేసి అద్దంకి మా ఇంటి పేరు కూడా సార్ మీరు ఇదా అని అంటారు. అంటే ఇంటి పేరుకు ఉండే ప్రేమ మమకారం అట్లా ఉంటుంది. కులానికి అంతకంటే ఎక్కువ ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే ఒక సమూహంగా ఎదిగినప్పుడు. కానీ మన కులాన్ని మనం ప్రేమించినట్టుగానే ఇతర కులాల పట్ల ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయాల కోసమో, వ్యక్తిగత స్వార్థం కోసమో, రాజకీయ స్వార్థం కొరకు ఇతర కులాల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అనుచితంగా ప్రవర్తించినా సమాజం సహించదు. అది పర్సెంట్ కూడా 0.0001% ఉంటుంది అట్లా. కానీ నేను అంటున్న ఈరోజు రెడ్డి జాగృతికి ఈ మీటింగ్ పెట్టడం వల్ల మాత్రం సామాజిక బాధ్యత పెరిగింది. అంటే ఇది రెడ్డి జాగృతి 2.0నో లేకపోతే 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ 2.0నో ఈ లెవెల్ నుంచి కొన్ని లెవెల్కు పెరగాల్సిన అవసరం అయితే ఉంది. దాంట్లో ఈ వివక్ష, అస్పృశ్యత ఇలాంటి పదాల కంటే కూడా మనందరం కలిసి ఎదుగుదాం, నవభారతాన్ని నిర్మిద్దాం అని, సామాజిక న్యాయాన్ని సాధిద్దామనే దిశగా మీరందరూ వెళ్తారని, దాంట్లో మేము కూడా మీతో కలిసి ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై రెడ్డి. థ్యాంక్ యూ.